నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ చదరంగం పార్ట్ 8. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే సామ్రాట్ ఇషాన్వి కారును ఫాలో అవుతున్నాడు. వెనకే అతని మనుషులు మరో వెహికల్లో వస్తున్నారు. సిఎంఆర్ షాపింగ్ మాల్ ముందు ఆగి కార్ పార్క్ చేసి ఇషాన్వి కోసం ఎదురు చూస్తున్న అదర్ జీవా నుండి కాల్ రావడంతో పక్కకు వెళ్ళి మాట్లాడుతూ ఉండగా ఇషాన్వి కార్ సిఎంఆర్ మాల్ పార్కింగ్లోకి ఎంటర్ అయింది. డ్రైవర్ను గార్డ్స్ను అక్కడే వెయిట్ చేయమని చెప్పి కారు దిగిన ఈశాన్వి వెనక్కి తిరిగేసరికి తన ఎదురుగా కారును ఆనుకుని స్టైల్గా నిలబడి వెకిలి నవ్వుతూ చూస్తున్నాడు సామ్రాట్. ఈశాన్వి అతన్ని ఒక పిచ్చి చూపు చూసి పక్కకు వెళ్ళబోతుంటే వెంటనే తనకి అడ్డుగా వచ్చాడు సామ్రాట్ని చూసి ఈశాన్వి బాడీ గార్డ్స్ అతన్ని రౌండప్ చేశారు. సామ్రాట్, మర్యాదగా తప్పుకోవడానికి రాలేదు బేబీ. ఇప్పటికే చాలాసార్లు తప్పుకున్నాను. ఇక తప్పుకునేదే లేదు. నువ్వే నా పెళ్ళానివి అని మెంటల్గా ఫిక్స్ అయ్యాను నేను. నీ వెంట పిచ్చోళ్ళ తిరుగుతున్న నన్ను పట్టించుకోకుండా వేరే ఎవరినో పెళ్లి చేసుకుంటావా? నేను ఊరుకుంటానని ఎలా అనుకున్నావే? నువ్వు, నీ అందం, నీ ఆస్తి నాకు మాత్రమే సొంతం. వాటిపై ఎవడు కన్నేసినా వదిలిపెట్టేదే లేదు. పెళ్లి చేసుకున్నంత మాత్రాన నేను వదిలేస్తాను అనుకున్నావా? వాణ్ణి ఏసేసైనా సరే నేను నా దాన్ని చేసుకోకపోతే నేను సామ్రాట్నే కాదు, రావే అని ఈశాన్వి చేయి పట్టుకున్నాడు. వెంటనే అలర్ట్ అయిన బాడీగార్డ్స్ అతని మీదకి వెళ్ళబోతుంటే వెహికల్ నుండి కత్తులతో దూకిన 10 మంది సామ్రాట్ మనుషులు బాడీగార్డ్స్ని అడ్డుకొని వారి మీద దాడి చేస్తుంటే వాళ్ళతో హోరాహోరీగా ఫైట్ చేస్తున్నారు గార్డ్స్. రావే అని ఈశాన్వి చేయి పట్టుకుని సామ్రాట్ కార్ దగ్గరికి లాక్కెళ్తుంటే వదలరా అని విసురుగా చేయి విడిపించుకున్న ఈశాన్వి శివంగిలా ఆగ్రహంతో ఊగిపోతూ అతని చెంప గట్టిగా చెల్లుమనిపించింది. చెంపపై చేయి పెట్టుకుని ఎర్రబడిన మొహంతో ఆమె వైపు చూసిన సామ్రాట్ పళ్ళు పటపటా నూరుతూ ఆమెను పట్టుకోబోతుంటే అతని చేయి పట్టుకుని వెనక్కి విరిచి సామ్రాట్ను అల్లాడేలా చేసింది. నువ్వేంట్రా నన్ను వదిలేది? నువ్వెన్ని వెధవేషాలు వేసినా వదిలేశాను, ఇకపై వదిలేది లేదు అని చేయి వదిలేసి అతని నడ్డిపై గట్టిగా తన్నడంతో ముందుకి తూలి పడబోయిన సామ్రాట్ పడకుండా దొక్కుకొని షాకింగ్గా వెనక్కి తిరిగి చూశాడు. ఈశాన్విలో ఈ రకమైన యాంగిల్ తను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆడదాని చేతిలో తన్నులు తినడం మరింత అవమానంగా అనిపిస్తుంది. ఇషాన్వి, నిన్ను అని పళ్ళు నూరుతూ ఆమె మీదకు రాబోయాడు సామ్రాట్. ఒక్కసారిగా పక్కకి తప్పుకున్న ఇషాన్వి తన కార్ దగ్గరికి పరిగెత్తి కారులో ఉన్న రివాల్వర్ చేతిలోకి తీసుకుని తన వెనకాలి వచ్చిన సామ్రాట్కి గురిపెట్టింది. ఇషాన్వి రివ్వున వెనక్కి తిరిగేసరికి ఆమె షర్ట్ నుండి బయటకొచ్చి గుండెలపై వేలాడుతూ కనిపించింది ఆమె మెడలో తాళి. గన్ను చూసి కళ్ళు తేలేసిన సామ్రాట్ దృష్టి ఆమె మెడలోని తాళిపై పడి అతని ఒంట్లో రక్తం సలసలా మరిగిపోతుంది. సామ్రాట్, ఇంకొక క్షణం నువ్వు నా కళ్ళ ముందున్నా నేను షూట్ చేసి పడేస్తాను. గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్ అంది ఆవేశంతో. ఆమె వైపు కొన్ని క్షణాలు అలాగే సీరియస్గా చూసిన సామ్రాట్ వెనక్కి తిరిగి వెళ్తున్నట్టే వెళ్ళి టక్కున కాలితో ఆమె చేతిలో గన్ను తన్నడంతో కింద పడిపోయింది గన్. ఇషాన్వి రియాక్ట్ అయ్యి గన్ అందుకునే లోపే ఆమె మెడలోని తాళి పట్టుకున్నాడు సామ్రాట్. టక్కున ఆగిన ఇషాన్వి తాళిని చేతితో గట్టిగా పట్టుకుని వదిలి సామ్రాట్ అంది. అస్సలు వదలను. ఈ తాళిని తెంపేసి నేను కడతాను నీ మెడలో తాళి అని తాళిని లాగుతుంటే 2 చేతులతో గట్టిగా పట్టుకొని తన వైపు లాక్కుంటుంది ఈశాన్వి. తాళి తన చేతుల్లోకి వస్తుందని విజయ్ గర్వంతో రాక్షసంగా నవ్వుతూ తాళి లాగుతున్న సామ్రాట్ భుజంలోకి రాకెట్లా దూసుకెళ్ళింది బుల్లెట్. వెంటనే రక్తం బలున చిందగా సామ్రాట్ నొప్పికి విలవిలలాడుతూ తాళిని వదిలేసి భుజాన్ని పట్టుకొని షాకింగ్గా తల తిప్పి చూసేసరికి ఎదురుగా గన్ చేతిలో పట్టుకుని ఉగ్రరూప నరసింహుడిలా కనిపించాడు అదర్ రానా. ఈశాన్వి షాకింగ్గా చూస్తూ ఉంది. హోరాహోరీగా కొట్టుకుంటున్న బాడీగార్డ్స్ రౌడీలు కొట్టుకోవడం ఆపి అలాగే స్తంభించిపోయి చూస్తున్నారు. ఎవడ్రా నువ్వు అని సామ్రాట్ అరుస్తుంటే అదర్ని చంపేసేలా చూస్తూ దగ్గరకొచ్చిన అదర్ ఈశాన్వి మెడలో తాళి పట్టుకొని ఈ తాళి కట్టిన వాణ్ణి, తనకి మొగుణ్ణి, నీకు యముణ్ణి అనేసరికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది సామ్రాట్కి. నా భార్య మీద చెయ్యి వేయడానికి నీకు ఎంత ధైర్యం రా అని అదర్ భయంకరమైన ఆగ్రహంతో ఊగిపోతూ సామ్రాట్ మొహంపై గట్టిగా పంచిచ్చి పొట్టలో బలంగా తన్నడంతో ఎగిరి 5 అడుగుల దూరంలో ఉన్న పిల్లర్కి బలంగా గుద్దుకొని నేల మీద కుప్పకూలాడు. దెబ్బకి సామ్రాట్ ఒళ్ళు హూనమవగా తలంతా మొత్తుబారి కళ్ళు బయలుకమ్మాయి. గట్టిగా తల విదిల్చి అదర్ వైపు చూస్తూ ఉండి మస్కగా కనిపిస్తున్నాడు అదర్. కళ్ళు నలుముకొని మళ్ళీ చూసిన సామ్రాట్ తనని భస్మం చేసేలా చూస్తున్న అదర్ను చూసి రగిలిపోతూ తన మనుషుల వైపు చూశాడు. అప్పటికే బాడీగార్డ్స్ చేతిలో తన్నులు తిని 6 లేవకుండా పడిపోగా చివరకు 4 మాత్రమే మిగిలారు.
వాళ్ళు కూడా అదర్ చేతిలో గన్ను చూసి బెదిరిపోతూ చూస్తున్నారు. ఏంట్రా సినిమా చూస్తున్నట్టు చూస్తున్నారు, వాడిని ఏసేయండ్రా అని అరిచాడు సామ్రాట్. ఏంట్రా ఏసేది నీ అబ్బా అని అదర్ ఒక్క అంగెలో వాడి ముందు దూకి తలకి గన్ పెట్టడంతో బెదిరిపోయి చూస్తున్నాడు. ఈశాన్వి షాక్ అయిపోతూ రానా నో అంటూ పరుగున వెళ్ళి అతని చేయి పట్టుకుని వెనక్కి లాగుతుంది. అయినా స్థిరంగా ఉన్న అదర్ సామ్రాట్ తలకి గన్ గుచ్చుతూ ఏసేనా చెప్పు ఏసేనా అంటుంటే చావు భయంతో సామ్రాట్ గుండెలు జారిపోగా ఒళ్ళంతా ముచ్చమటలు పట్టాయి. రానా స్టాప్ వదిలేవాణ్ణి అని ఈశాన్వి అదర్ను వెనక్కి లాగుతుంది. ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకోసారి నా భార్య జోలికొస్తే నీ హెడ్లోకి దిగుతుంది బుల్లెట్ అని పైకి లేచి వెళ్ళిన అదర్ ఆవేశం చల్లారక మళ్ళీ వెనక్కి వచ్చి కాలితో పొట్టలో తంతుంటే అతని బలవంతంగా వెనక్కి లాక్కెళ్ళింది ఈశాన్వి. రానా స్టాప్ ఇట్, పిచ్చి పట్టిందా నీకు, చంపేస్తావా వాణ్ణి, ఇది నాకు వాడికి సంబంధించిన విషయం, నువ్వు మధ్యలో ఎందుకు వస్తున్నావు అని అరుస్తుంటే కోపంగా చూసిన అదర్ యువర్ మైండ్ డ్యామిట్ అంటూ ఆమె చేయి పట్టి దగ్గరికి లాక్కున్నాడు. ఈశాన్వి అలాగే బిగుసుకుపోయి చూస్తుంటే యువర్ మైండ్, నువ్వు నేను వేరు కాదు, నీ మొగుడుగా నేను కాపాడుకోవాల్సిన బాధ్యత నాకుంది, నీ జోలికొచ్చిన వాడు ఎవడైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదు అంటుంటే నోట మాట రాక కళ్ళు విప్పాచి విస్మయంగా చూస్తుంది ఈశాన్వి. పద అని ఆమె చేయి పట్టుకుని గంభీరమైన వదనంతో అక్కడి నుండి తీసుకెళ్తుంటే అతన్ని బ్లాంక్ ఫేస్తో చూస్తూ అడుగులు వేస్తుంది ఈశాన్వి. వాళ్ళ వైపే బగబగ మండే గుండెతో రగిలిపోతూ చూస్తున్న సామ్రాట్ తన మనుషులొచ్చి లేపడంతో వాళ్ళ సహాయంతో కార్ దగ్గరికి కదిలాడు. కారెక్కు, ఇప్పుడు షాపింగ్ చేసే మూడ్ నాకు అస్సలు లేదు అని అదర్ అంటుంటే కారు ఎక్కకుండా అలాగే నిలబడి చూస్తుంది ఈశాన్వి. ఎక్కమంటే అలా చూస్తావేంటే, నీ కారులో వెళ్తానంటే ఒక్కటేస్తాను, పిక్ చేసుకుంటాను అంటే నేనే వస్తాను అన్నావు, ఇప్పుడేమైంది, అసలే తమరికి ఫాలోయింగ్ మామూలుగా లేనట్టుంది, ఇక నుండి రోజు నేను నిన్ను డ్రాప్ చేస్తాను, పిక్ చేసుకుంటాను, ఎంతమంది బాడీ గార్డ్స్ ఉన్నా మొగుడిలా ప్రాణాలకు తెగించి ప్రొటెక్ట్ చేయలేరు, గుర్తుపెట్టుకో, ఎక్కు అనేసరికి మౌనంగా కారెక్కింది ఈశాన్వి. కార్ స్టార్ట్ చేసి రైలిన రోడ్పై దూకించిన అదర్ ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ కేఫ్ ముందు ఆపగా మౌనంగా అతనితో పాటు లోపలి కదిలింది. ఇద్దరు టేబుల్ దగ్గర కూర్చున్నారు. వేరే రావడంతో 2 కాఫీ అని ఆర్డర్ చెప్పిన అదర్ సీరియస్ ఫేస్తో దిక్కులు చూస్తున్న ఈశాన్వి వైపు చూసి ఎవడు వాడు, నీకు భావన అని అడిగాడు. కాదు, ఆ వివేక్ మేనల్లుడు. వివేక్ ఎవరు, తెలిసినా తెలియనట్లే అడిగాడు. ఈశాన్వి ఏం చెప్తుందో అని మౌనం వహించింది ఈశాన్వి. చెప్పేశాన్వి ఎవరు, విసుగ్గా చూసిన ఈశాన్వి. అతనెవరో తెలియకుండానే ఫామ్ హౌస్కున్నావా అని అడిగింది. తెలుసు కానీ పూర్తిగా తెలియదు, చెప్పొచ్చు కదా. ఇప్పుడు వాళ్ళ టాపిక్ అవసరమా, ఇప్పటికే బుర్ర హీటెక్కిపోయింది. ఓకే ఓకే కూల్ అని కాఫీ రావడంతో ఇద్దరూ తాగుతున్నారు. వేడి వేడి కాఫీ పొట్టలో పడగానే కాస్త రిలీఫ్గా అనిపించింది ఇద్దరికి. ఈశాన్వి, ఈరోజు ఒక్క విషయంలో మాత్రం భలే నచ్చావే. పెళ్ళి ఇష్టం లేకపోయినా, భర్తగా నాకు వాల్యూ ఇవ్వకపోయినా, నేను కట్టిన తాళికి వాల్యూ ఇస్తున్నావు చూడు, సో స్వీట్ అని 2 చేతులతో ఆమె బుగ్గలు పట్టుకుని లాగి అతని చేతులను ముద్దు పెట్టుకున్నాడు. ఈశాన్వి మూతి బిగించి చిరు కోపంగా చూస్తుంటే ఉమ్మా అని లిప్ మూమెంట్ ఇచ్చాడు. ఇడియట్ అని తిట్టుకుంటూ మొహం తిప్పేసుకుంది ఈశాన్వి. ఆమె కోపాన్ని ఎంజాయ్ చేస్తూ కాఫీ ఫినిష్ చేసినాదో ఇప్పుడు వెళ్దాం పద షాపింగ్కి అన్నాడు. నాకు మూడ్ లేదు, రిసెప్షన్కి రేపు ఒక్కరోజే టైం ఉంది, ఇలాగే ప్యాంట్ షర్ట్ వేసుకుందామనే ప్లాన్లో ఉన్నావా ఏంటి, అస్సలు కుదరదు, పద పద అని ఆమె చేయి పట్టుకోగా వస్తాను వదులు, కానీ నా షాపింగ్కి నేనే పే చేసుకుంటాను అని చేయి విడిపించుకుని ముందు వెళ్తుంటే చిన్నగా నవ్వుకొని బిల్ పే చేసి తనతో పాటు కదిలాడు అదర్. సామ్రాట్ హాస్పిటల్లో ఉన్న విషయం తెలుసుకొని హుటాహుటిన హాస్పిటల్కి చేరుకున్న వివేక్ విహాన్ గాయాలకు కట్లతో బెడ్పై పడి ఉన్న సామ్రాట్ని చూసి షాక్ అయ్యారు. సామ్రాట్, ఏం జరిగింది, ఏంటి దెబ్బలు అయోమయంగా చూస్తూ అడిగాడే వివేక్. ఆ ఈశాన్వి మొగుడు కొట్టిన దెబ్బలు ఆగ్రహంతో రగిలిపోతూ అన్నాడు సామ్రాట్. ఆ మాటలకి షాక్తో కళ్ళు పెద్దవి చేశారు వివేక్ విహాన్. ఈశాన్వి మొగుడు కొట్టడమేంటి, అసలు ఏం జరిగింది అని వివేక్ అడగడంతో జరిగిన విషయం క్లుప్తంగా చెప్పాడు సామ్రాట్. వివేక్ తలపట్టుకొని నీకు చెప్పాను కదా తొందరపడద్దు అని, అయినా మాకు చెప్పకుండా వెళ్ళాం, బాగా ఆలోచించి పక్క ప్లాన్తో వాడిని ఎదుర్కోవాలి, ఇంకోసారి ఇలా తొందరపాటు పనులు చేయకు అని చెప్పాడు వివేక్. వాడిని అస్సలు వదిలిపెట్టకూడదు మామ, నాకు ఈశాన్వి కావాలి, వాడి ప్రాణాలు తీసి నా ఈశాన్విని సొంతం చేసుకుంటాను అని పిడికిలి గట్టిగా బిగించాడు సామ్రాట్. అలాగే ఏం చేయాలి ఎలా చేయాలి అనేది మన నిదానంగా ఆలోచిద్దాం, కానీ నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి పక్కన కూర్చొని ఆలోచనలో పడ్డాడు వివేక్. ఈశాన్వి అదర్ షాపింగ్ మాల్కి చేరుకున్నారు. 1 అవర్లో షాపింగ్ అయిపోవాలి,
నాకు ఎక్కువ టైం వెయిట్ చేసే పేషెన్స్ అస్సలు లేదు. ఈశాన్వి మాటలకు చిన్నగా నవ్విన ఆదర్. జనరల్గా ఈ మాటలు మొగుళ్ళు పిల్లలతో అంటారు, ఇక్కడ మాత్రం రివర్స్ అంటూ తన షాపింగ్ సెక్షన్కి వెళ్ళగా ఈశాన్వి ఉమెన్స్ పార్టీవేర్ సెక్షన్కి వెళ్ళి బ్యూటిఫుల్ అండ్ గ్రాండ్గా ఉండే డిజైనర్ పార్టీవేర్ లెహంగా చోలీని సెలెక్ట్ చేసుకుని పై ఫ్లోర్లో ఉన్న జ్యువెలరీ షాప్లో మ్యాచింగ్ డైమండ్ జ్యువెలరీ సెట్స్ తీసుకుని కిందకు వస్తుంటే తన షాపింగ్ కంప్లీట్ చేసుకొని ఈశాన్వి కోసం పైకి వస్తున్న ఆదర్, ఏంటి అప్పుడే అయిపోయిందా షాపింగ్ అని అడిగాడు ఆశ్చర్యంగా చూస్తూ. యా అని బదులిచ్చి అతని నెట్టేసుకుని కిందకు వెళ్తుంటే సూపర్ ఫాస్ట్ అనుకుంటూ తనతో పాటు కింద కదిలాడు అదర్. రెస్టారెంట్లో డిన్నర్ చేసి ఇంటికి చేరుకున్నారు. విష్ణువర్ధన్ పిలవడంతో అదర్ మాట్లాడడానికి వెళ్ళగా షాపింగ్ బ్యాగ్స్ తీసుకుని గదిలోకి వెళ్ళింది ఈశాన్వి. షాపింగ్ బ్యాగ్స్ సోఫాలో పడేసి ఫ్రెష్ అప్ అయి నైట్ డ్రెస్ వేసుకొని బెడ్పై వాలిపోయి కళ్ళు మూసుకున్న ఈశాన్వి. యువర్ మైండ్ డామిట్ అని అదర్ తనని కోపంగా దగ్గరికి లాక్కోవడం, కళ్ళ ముందు కదిలాడి టక్కున కళ్ళు తెరిచింది. సామ్రాట్ను షూట్ చేయడం, ఆవేశంగా కొట్టడం, వార్నింగ్ ఇవ్వడం, తనతో చెప్పిన మాటలన్నీ ఆమె కళ్ళ ముందు మెదులుతుంటే దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలింది ఈశాన్వి. తను నన్ను నిజంగా లవ్ చేస్తున్నాడా, లేదా నా ప్లేస్లో ఏ అమ్మాయి ఉన్నా అలాగే రియాక్ట్ అయ్యేవాడా అని ఆలోచిస్తూ అంతలోనే మదిలో ఏదో మెదిలి మోములో భావాలు ఒక్కసారిగా మారిపోయి కోపంగా మారింది. వాటెవర్, వాడి గురించి ఎక్కువగా ఆలోచించకూడదు, ఐ హేట్ హిమ్ అనుకుంటూ కళ్ళు మూసుకుంది. కాసేపటికి గదిలోకి వచ్చిన అదర్ ఫ్రెష్ అప్ అయి నైట్ డ్రెస్ వేసుకుని ఈశాన్వి పక్కన కూర్చున్నాడు. ఆమె వదనాన్ని ప్రేమగా చూస్తూ తల మీద చేయి వేసి సుతారంగా నిమురుతూ ఉన్నాడు. ఇన్ని సమస్యలు బాధలు గుండెలో దాచుకుని పైకి స్ట్రాంగ్గా ఎలా ఉండగలుగుతున్నావే? నేను కూడా నీ చిట్టి మనసును చాలా బాధపెడుతున్నాను కదా, కానీ ఏం చేయను. ఐ డోంట్ వాంట్ టు మిస్ యూ. కోపం తగ్గించుకొని నా మనసును అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు కదా అంటూ ఉండగా కళ్ళు తెరిచింది ఈశాన్వి. టక్కున ఆమెను వదిలి దూరం జరిగి కూర్చున్నాడు అదర్. ఈశాన్వి మూతి బిగించి సూటిగా చూస్తుంటే తల తిప్పి ఆమెను చూసి చిన్నగా స్మైల్ ఇచ్చి, ఏంటి నువ్వు ఇంకా నిద్రపోలేదా అని అడిగాడు. నిద్రపోయాను, కానీ నీ వల్ల లేచాను. ఏం చేస్తున్నావు అని కళ్ళెగరేసింది. నా పిల్లానికి సైట్ కొట్టుకుంటున్నాను అన్నాడు కొంటెగా చూస్తూ. ఏదో పాపమని బెడ్పై పడుకోమన్నాను. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే బెడ్ కింద తోసేసా చెప్తున్నా. నా దగ్గరికి రావద్దని చెప్పాను కదా, అయినా ఏంటిదంతా? అదర్ నవ్వుతూ చూస్తూ, ఏదో పాపమని పడుకోమన్నావా? నా బెడ్ మీద నుండి నన్ను తోసేస్తావా? అదేంటో కానీ నీకు దూరంగా ఉండలేకపోతున్నానే. నువ్వు దూరం పెడుతున్నా కొద్దీ ఇంకా నీకు దగ్గర అవ్వాలి అనిపిస్తుంది. పదే పదే నిన్ను చూడాలి అనిపిస్తుంది. ఇంకేదేదో చేయాలనిపిస్తుంది. చేసేనా అంటూ ఒక్కసారిగా ఆమె మీదకు జంప్ చేసి ఆమెకు ఇరువైపులా బెడ్కి చేతులు ఆనించి బాడీ టచ్ అవ్వకుండా బ్యాలెన్స్ చేసుకుని చూస్తుంటే తన మొహానికి అతి దగ్గరగా ఉన్న అతని మొహానికి కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది ఈశాన్వి. ఆ తరువాత ఏం జరగబోతుంది? ఈశాన్వి అదవుల మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? వీళ్ళిద్దరి మ్యారేజ్ రిసెప్షన్ ఎలా జరగబోతుంది? ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుందా? అదర్ ఈశాన్విల విషయంలో వివేక్ సామ్రాట్ వాళ్ళు ఎలాంటి ప్లాన్లు వేనున్నారు? ఆ ప్లాన్లని అదర్ తిప్పికొడతాడా? అనంత్ భూమిల మధ్య ఏం జరగబోతుంది? అద్భుతమైన కథనంతో, ఊహకందని మలుపులతో, మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.